హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. సో ఈరోజు అయితే మా పాపకి న్యూ బార్న్ ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నామండి. జనరల్గా ఫోటోషూట్ అనగానే అందరూ కంగారు పడిపోయి స్టూడియోస్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే స్టూడియో వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పి ఇంట్లోనే షూట్ ప్లాన్ చేస్తారు కదండి. సో అలా కాకుండా మనకున్న ఐడియాస్తోనే ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా న్యూ బార్న్ ఫోటోషూట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక లేట్ చేయడం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాక్చువల్లీ న్యూ బార్న్ షూట్ అంటే బేబీ పుట్టిన 1 వీక్లోనే చేస్తూ ఉంటారు కదండి, కానీ మేమైతే ఇప్పుడు చేస్తున్నామన్నమాట. సో మా ఇంట్లో అయితే ఇలాంటిది ఒక స్వింగ్ ఉంది, దాన్ని మేము టెర్రస్ మీద పెట్టాము. ఇప్పుడు ఈ స్వింగ్లోనే షూట్ అనమాట, అది కూడా టెడ్డీ బియర్స్తో. ఐడియా అయితే చాలా బాగుంది కదా. క్యాజువల్గా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరింట్లో టెడ్డీ బియర్స్ తప్పకుండా ఉంటాయి, అలాగే స్వింగ్స్ కూడా ఉంటాయి కదండి. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా న్యూ బార్న్ బేబీ షూట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మా హస్బెండ్ ఈ స్వింగ్ని సకల విధాలుగా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ స్వింగ్లో ఒక బ్లాంకెట్ని ఫోల్డ్ చేసి వేశారు బేబీకి గుచ్చుకోకుండా ఉండడానికి. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ తీగల్ని ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఈ మనీ ప్లాంట్ తీగలు కూడా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నవేనండి. లాస్ట్ ఇయర్ వినాయక చవితి డెకరేషన్కి ఆన్లైన్లో బుక్ చేశానన్నమాట. అప్పుడెప్పుడో తీసుకున్నవి ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. మా ఇంట్లో రియల్ మనీ ప్లాంట్ కూడా ఉంది, బట్ ఒక షూట్ కోసం ఆ ఆకుల్ని ఆ తీగల్ని కట్ చేయడం మాకు ఇష్టం లేదనమాట. సో అందుకే ఇలా ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ తీగల్ని డెకరేట్ చేస్తూ ఉన్నాము. కానీ చూడ్డానికి ఇవి కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత టెడ్డీ బియర్స్ని 1 by 1 ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ టెడ్డీ బియర్స్ మా పెద్ద కూతురు అనమాట. సో అరేంజ్మెంట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇన్ని టెడ్డీ బియర్స్ మధ్యలో మా పాప ఒక చిన్న టెడ్డీ బియర్ అనమాట. సో మా పాప అయితే కింద ఉంది. ఇప్పుడు మా పాపని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి షూట్ అయితే స్టార్ట్ చేస్తాము. మా పాప అయితే ఫొటోస్ తీస్తుంటే చాలా బాగా కోఆపరేట్ చేసింది, అస్సలు ఏడవట్లేదు, మంచి స్మైల్ ఇచ్చిందనమాట. ఇప్పుడైతే వేరే డ్రెస్ వేసి తీసుకొచ్చాము. ఈ డ్రెస్లో కూడా కొన్ని ఫొటోస్ తీసేద్దాం. సో ఈ ఐడియా మీకు నచ్చుంటే మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒక షూట్ ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఒక మెమరీగా ఉంటుంది చూసుకోవడానికి. చూసారు కదండి ఫ్రెండ్స్, వీడియో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి కదండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.